తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్క పేద ప్రజలకి ఇంటింటికి సంక్షేమ పథకాలను అమలు జరపడంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పథకాలు కానీ అవన్నీ చూసి ఓర్వలేక ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వాళ్ళ అర్హతను కోల్పోయి వాళ్ళ అర్హత ఏంటి, మేము విమర్శించే శక్తి మాకుందా లేదా, మా ఆ స్థాయి అన్నది కూడా గమనించుకోకుండా ఈ రోజున నగరి ఎమ్మెల్యే అయిన రోజా ఈ రోజున అవాకులు చవాకులు పీలుతూ ఉంది. ఈ రోజున జన చైతన్య యాత్ర గత నెల రోజులుగా మేము ప్రతి డివిజన్లోనూ ప్రతి నియోజకవర్గంలోనూ పేద ప్రజలకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించి చిన్న స్థాయి నుంచి కార్యకర్తల నుంచి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కానించి ప్రతి ఒక్కళ్ళు పేదలకి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను తెలుసుకుని మొత్తం అంతా సంక్షేమ పథకాలుగా అమలు జరుపుకుంటూ ఉంటుంటే ఈ రోజున చూసి ఓర్వలేక తను ఏం మాట్లాడుతుందో తెలియకోకుండా భ్రమించేసి మానసిక రోగిగా తను మాట్లాడుతుంది. ఈ రోజున వాసిరెడ్డి పద్మ అంటుంది పోలవరం ప్రాజెక్టుని ఇచ్చేస్తున్నారని చెప్పని. ఈ రోజున ఎత్తిపోతల పథకం కానీ పోలవరం ప్రాజెక్టు కానీ రైతులకి అన్ని విధాలా ఉపయోగపడేటట్టుగా ఈ రోజున మా మంత్రులందరూ ఎన్నుకొని ఈ రోజున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా దేవినేని ఉమా గారు వచ్చిన కాడి నుంచి రైతులు సస్యశ్యామలంగా ఉంటున్నాయి ఈ రోజున పంటలు ఎన్నీను. కానీ ఈ రోజున తను ఏ విధంగా మాట్లాడుతూ ఉంది వాసిరెడ్డి పద్మ, నేను ఒకటే గమనిస్తున్నా, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ మా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక వాళ్ళ మతి భ్రమించి ఈ రోజున 2019లో మేము ముఖ్యమంత్రి అవుతామని వాళ్ళ వరకు వాళ్ళు హిప్నటైజ్ చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారే తప్ప అందులో వాస్తవ నిజాలు ప్రజలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. ఈ రోజున పోలవరం ప్రాజెక్టే కనుక లేకపోతే కనుక ప్రజలకి రైతులకి ఈ రోజున సంవత్సరానికి 2 పంటలు ఏ విధంగా పండించగలుగుతారు? మనకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు, కానీ దానికన్నా ముందు మనకి మంచినీటి అవసరాలు ఎంతో ఉన్నాయి. ఈ రోజున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అయిన కానించి ఆయన ఎన్నో రకాలుగా ప్రజలకి రైతులకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నారు. అలాగే ప్రతి డివిజన్ స్థాయి నుంచి ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ ఎంపీలు కానించి ఎమ్మెల్యేలు కానించి ప్రతి ఒక్కళ్ళు ప్రజలకి అందుబాటులో ఉండి కేవలం ఎన్నికల సమయంలో వచ్చి వాళ్ళని ఓట్లు దండుకుంటాం అంతవరకే. కానీ మా ప్రభుత్వం వచ్చాక ప్రజలకి ఎల్లప్పుడూ నిరంతరం వాళ్ళ ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలను తీర్చుకుంటూ వస్తామన్నది మా ప్రభుత్వం. ప్రతి సంక్షేమ పథకాలని అమలు జరుపుతున్నాం. మా ప్రభుత్వం వచ్చేసరికి లో బడ్జెట్లో ఉంది, కానీ ఏ ఒక్క వ్యక్తికి ఎటువంటి అన్యాయం జరగకోకుండా ప్రతి ఇంటికి తను ఒక పెద్ద కొడుకై ఈ రోజున పెన్షన్ పంపిణీ కానీ డ్వాక్రా మహిళలకు ఈ రోజున 2వ విడత పసుపు కుంకుమ కింద ప్రతి డివిజన్లోనూ అందించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ రోజున జన చైతన్య యాత్రలో భాగంగా రోడ్లెమ్మడ తిరుగుతున్నారని చెప్పి నగర ఎమ్మెల్యే అంటుంది. అవును, మరి ఈ రోజున మిమ్మల్ని గెలిపించినందుకు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నారు మా నాయకులంతాను. అలా కాకపోకుండా దోచుకుంటాం అన్నది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలిసింది. ఈ రోజున తన ఎమ్మెల్యే అయినటువంటి తన ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న అయినా తను డబ్బులు దాచుకుంటమే నేర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజున లోకేష్ ఒక సామాన్య కార్యకర్తగా జన చైతన్య యాత్రలు పెట్టి సభ్యత్వ నిమోదనలు చేర్చి అన్ని విధాలను పాల్గొంటూ విజయ పదంలో మేము నడుస్తూ ఉన్నాం. పచ్చకారులో